కృష్ణ డివోటీస్, వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీత 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, ఓ అర్జున, ధర్మాత్ముడైన వాడు శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతిపుత్ర, నా భక్తుడు ఏనాడు నాశనమైపోడు, ధైర్యంగా ప్రకటించు అని చెప్తున్నాడు. చూసారా, కృష్ణ పరమాత్ముని యొక్క భక్తుడు ఎప్పుడు నాశనం అయిపోడు. ఆయన ఏమంటారు, కిందికి పడిపోయినట్టు అనిపిస్తుంటారు కానీ ఎప్పుడు నాశనం అయిపోరు. ఇక్కడ మన కృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు, నా భక్తులు ఎప్పుడు నాశనం అయిపోరు అని. అదేవిధంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ అంటున్నారు, దుర్మార్గులైన పనులలో నెలకొనేవాడు భగవద్భక్తుడు కాలేడు. అంటే పాపాలు చేసేవారు భగవద్భక్తుడు అంటే కృష్ణ పరమాత్ముని భక్తుడు కాలేరని మనం ఇంతకుముందు 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం. భగవద్భక్తుడు కాని వాడికి ఎటువంటి సద్గుణాలు ఉండవు. అంటే భక్తి చేయని వాడికి మంచి గుణాలు అనేవి ఉండవు. ఎందుకంటే భక్తి చేసే వారికి మంచి గుణాలు ఉండాలి. మంచి గుణం ఉంటేనే మనం ఇక్కడ కొన్ని ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉండాలి. ఈ సమయానికి లేవాలి, ఈ సమయానికి పూజ చేయాలి, ఇలా కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉండాలి. హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు ఇవన్నీ. కానీ ఇక్కడ దుర్మార్గులైన వారికి అలాంటివి ఉండవు. ఎందుకంటే వారు పాటించలేరు, ఒకవేళ పాటించినా సరిగా పాటించలేరు. కాబట్టి ఇక్కడ మనకు అది చెప్తుంది. అటువంటప్పుడు వారు మంచి కార్యాలలో పాల్గొనలేరు. అంటే ఏదైనా గుడికి ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేరు. ఎందుకంటే గుడికి ఎందుకు డబ్బులు, గుడిలో ఏమన్నా అవుతుందా, మాకేమైనా వస్తుందా అని ఇలా కొంతమంది మూర్ఖులు అంటుంటారు. ఈ ప్రశ్న మనం రావడం చూస్తూనే ఉంటాము. దీనికి భాగవతంలో కూడా చెప్పబడింది, దుర్మార్గులు మంచి గుణాలు కలిగి ఉండరని, వాళ్ళు మంచి మంచి కార్యాలలో నెలకొల్లలేరని, వాళ్ళు నామమంత్రం చేయలేరని, వాళ్ళు జపం చేయలేరని, ఇలా ఉంటుంది. దానాలు ఇవ్వలేరని, పిసినారితనంతో, లోభంతో, మదం ఆశ్చర్యంతో ఉంటున్నారని. ఇక్కడ మన కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, మంచి భక్తులైన వారు ఎప్పుడు మంచి కార్యాలను చేస్తుంటారు. వాళ్ళు ఆచారాలు సంప్రదాయాలు, రోజు ఎన్ని గంటలకు లేవాలి, ఏం తినాలి, ఏదైతే తినకూడదు అని వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళకి నామస్మరణతో పాపాలు సహజంగానే కడిగివేయబడుతుంటాయి. ఇక్కడ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల ఏంటంటే శరీరము, మనసు, ఆత్మ అనేవి శుద్ధి అవుతుంటాయి. కాబట్టి మీరు కూడా రోజుకు 10 times హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకోవచ్చు. మేము ఇక్కడ చాలా పాపాలు చేస్తామని వారు కూడా కొంతమంది బాధపడుతుంటారు, చెడు ఆలోచనలు వస్తున్నాయి, మాకు చనిపోవాలని ఉంది అని కొంతమంది చాలా చాలా బాధపడుతుంటారు. అలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదండి. మనకి ఇక్కడ భక్తి ఉంది, భగవద్గీత ఉంది. మనకు దేవతలు చాలా 32 కోట్ల మంది దేవతలు అంటారు, 33 కోట్లు. భగవద్గీతలో స్వయంగా కృష్ణ పరమాత్ముడే నేనే స్వయంగా దేవుడు అని చెప్తూ ఉంటాడు. అటువంటి ఆయన మనకు భగవద్గీత అందించాడు. కాబట్టి మనం ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి మనలోని పాపాలను కొంచెమైనా కడిగేసుకుంటే బెటర్ కదా. మనం బాధపడాల్సిన అవసరం లేదు. హిందువులుగా పుట్టిన వాళ్ళందరూ బాధపడాల్సిన అవసరం లేదండి. ఏ మతం వారైనా సరే మన నమ్మిన సిద్ధాంతాన్ని మనం పాటిస్తూ ఉండాలి. మంచి మంచి ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తూ ఉండాలి. పెద్దలు చెప్పిన మాటలను, గురువులు చెప్పిన మాటలను వింటే మనం కింద పడిపోయినా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అదే చెప్తున్నాడు, భగవంతుని నిరంతరం స్మరించేవారు సహజంగానే పవిత్రుని చేసేస్తుంది. అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వలన వారు ఇంతకుముందు పాపాలు చేసినా కూడా వారిని పవిత్రంగా చేస్తుందని మనకి ఇక్కడ చెప్తుంది. దీని అర్థము, మనిషి ఉన్నత స్థితి నుండి పతనం చెందితే తనని పవిత్రంగా చేసుకోవడానికి కొన్ని అనుష్ఠాన పద్ధతులు పాటించవలసి ఉంటుందని నియమాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ అటువంటి నిబంధన ఏమీ లేదు. కృష్ణ భక్తులకు అలాంటిది ఏమీ నిబంధన లేదు. ఎందుకంటే భగవత్ స్మరణ కారణంగా పవిత్రీకరణ పద్ధతి భక్తుని హృదయంలో అది వరకే ఉన్నది. ఇక్కడ కొన్ని చెప్తున్నారు, ఉన్నత స్థితి నుంచి కిందికి పడిపోయిన వారు చాలా మంది చూస్తుంటాము. ఆ పూజలు చేయడం వల్ల చాలా కష్టాలు వస్తుంటాయి. పూజలు ఎందుకు చేయాలి, పూజలు చేసే వారికి ఎప్పుడు దౌర్భాగ్యం ఉంటుంది, పేదరికం వస్తుంది, ఇలాంటివి చాలా మాటలు వింటాం. అందుకే పూజలు చేయడం మా వల్ల కాదు, మేము పూజలు చేయలేము, పూజలు చేయలేని వారు చాలా సంతోషంగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పి మాడిందంటే, వాళ్ళు కింద స్థితి ఉన్నా కాడ వాళ్ళు రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తూ ఉంటారు. వారు అది చెప్తూ ఉండడం వల్ల వారి స్థితి ఏంటంటే రోజుకి దేవుని దగ్గర ఎక్కువ పై స్థానానికి వెళ్తుంది. కానీ ఈ భూలోకంలో అనేది అతని స్థానం పడిపోయినా కానీ దేవుని దగ్గర ఉంటుందని ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. దేవుని దగ్గరనే స్థానం ఉన్నప్పుడు ఈ మనుషుల దగ్గర స్థానం లేకపోతే మనం ఎందుకు ఫీల్ అవ్వాలండి? మనం ఎప్పుడు ఈ చిన్న కష్టాలకి బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నలుగురిలో ఇలా అయిపోతుంది, మా జీవితాలు ఇలా అయిపోతున్నాయని పూజలు ఆపాల్సిన అవసరం కూడా లేదు. పూజలు చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అదే చెప్పాడు,
అందుకే కనుక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఆపకుండా కొనసాగిస్తూ ఉండాలి. ఇదే భక్తుని యొక్క కష్టాల నుండి కాపాడుతుంది. ఆ విధంగా భౌతిక కల్మషాల నుండి శాశ్వతంగా ముక్తుడై ఉంటాడు. ఈ మహామంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్. మీరు చేసి చూడండి. కష్టాలు వస్తున్నాయని మన దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టిగా పట్టుకోవాలి. మీరే శరణం, మీరే దిక్కు. మీరు నన్ను చంపినా ఏం చేసినా నేను మిమ్మల్ని వదలను కృష్ణ పరమాత్మని. మీరు కృష్ణ పరమాత్మని గట్టిగా పట్టుకోండి. ఆయనే మనకు అన్ని కష్టాల నుండి విముక్తుల్ని చేస్తూ ఉంటాడు. మీరు చూస్తూనే ఉంటారు పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించారు. ఎన్నిసార్లు దుర్యోధనుడు ఎంత హింసించినా, ఎంత తన ద్రౌపది మాతను వస్త్రాపహరణం చేయాలని చూశాడు. అంత ఘోరమైన పాపాలు చేశాడు దుర్యోధనుడు. కానీ పాండవులు మాత్రం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు విడవకుండా కృష్ణ పరమాత్ముడు చెప్పిన ధర్మాన్ని ఆచరించి వాళ్ళు చివరికి యుద్ధం చేసి విజయాన్ని సాధించారు. మనం కూడా ధర్మ మార్గంనే ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చివరికి ప్రాణమే పోయినా సరే మనం ధర్మాన్ని వీడకూడదు. అలాగే భగవన్ నామస్మరణ హరే కృష్ణ మహామంత్రాన్ని విడవకూడదు. రోజు మీరు జపం చేస్తూ ఉండండి. కొంచెం సేపైనా జపం చేస్తూ ఉండండి. ఆ ఫోన్ తీసి పక్కన పెట్టండి. కొద్దిసేపు మనం ఫోన్ పక్కన పెట్టలేమా అండి? మన జీవితం మారడం కోసం ఇవన్నీ ఏవి మనతో శాశ్వతంగా ఉండవండి. మనతో శాశ్వతంగా వచ్చేది మనం చేసిన పుణ్యం, మనం చేసిన పాపము, ఇంక ఈ భగవన్ నామస్మరణ చేయడం వల్ల ఏంటంటే మనం చేసిన పాపాలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. అంటే మనకు పాపాలన్నీ పోవండి, కానీ అనుభవించాలి. కానీ ఎలా అంటే నామస్మరణ చేయడం ద్వారా మనకు సంతోషంగా, మనసు హాయిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కష్టం ఉందా అని అట్లా అనిపిస్తుంది. ఆ మంత్రం అనేది అంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఆ మహామంత్రాన్ని విడవకుండా జపం చేయండి. మన కలియుగంలో తరించడానికి ఇది గొప్ప మహామంత్రం. ఇది మనకు కృష్ణ పరమాత్ముడు అందించింది. ఎంతోమంది భగవద్భక్తులు ఎంతోమంది కృష్ణ పరమాత్ముని గురించి ప్రచారం చేయాలని చూశారు. వారి వలనే మనకి భగవద్గీత, ఇవన్నీ పురాణాలు, శంకరాచార్యుల వారు ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ రచించారు. ఎంతోమంది శ్రీ చైతన్య మహాప్రభు, ఇంకా ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారు గారు ఎంతోమంది మన కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. మనము దక్షిణ దిశ వైపు వాళ్ళ శృంగేరి పీఠాధిపతులు, భారతీ తీర్థస్వామి, ఇంకా వీళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు మనకు అన్నీ అందిస్తున్నారు. కాబట్టి మీరు కూడా రోజుకు 10 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మీరు దీని వలన చాలా చాలా ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అదే చెప్తున్నాడు. భక్తులు ఎప్పటికీ నాశనం అయిపోరు, శ్రీకృష్ణ భక్తులు ఎప్పటికీ నాశనం అయిపోరు. దీన్ని మీరు ధైర్యంగా ప్రకటించాలి. కృష్ణ భక్తులు ఎప్పుడు ఒక లెవెల్లోనే ఉంటారని ఇది మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. హరే కృష్ణ.